ఇప్పుడు మిర్చి బజ్జీ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ 1 o'clock అయింది. మిట్ట మధ్యాహ్నం 1కి ఎవడైనా కానీ సరే మిర్చి బజ్జీలు వేస్తాడు, వేయడు. కానీ మనం వేస్తాం అనమాట. అవన్నీ ఆర్డర్ చేసాం. దానికి కావాల్సిన ఏంటిది, అది పచ్చిమిరపకాయలు, బీసాన్ని ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఆర్డర్ చేశాను. ఒకసారి వస్తే థ్యాంక్స్ అండి. ఓకే, ఇవే మన సామాన్లు అనమాట. దిస్ ఈజ్ జీరా. అదేదో ఇవి కొంచెం శనగపిండిలో కలిపేసి బజ్జీ లోపల స్టఫ్ చేస్తారంట కదా, ఇవి బజ్జీవి కదా, దానికి ఆర్డర్ చేశాను. నార్మల్ మిర్చి బజ్జీలు దీనికి ఇందాక నుంచి కన్ఫ్యూజ్ అయ్యే ఒక అరగంట. లాస్ట్కి ఒక యూట్యూబ్ వీడియో చూసి ఇవి రెండు వేరే అని అర్థమైంది. 1 లీటర్ ఆయిల్ బాటిల్ కూడా ఆర్డర్ చేశాను. ఈ మాత్రం సరిపోద్ది అనుకుంటా కదా బజ్జీలు వేసుకోవడానికి. ఉప్పు, చిల్లీ పౌడర్ ఇవన్నీ రూమ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మనం మేకింగ్ ప్రాసెస్ని ట్రైపోర్డ్తో రికార్డ్ చేద్దాం. ట్రైపోర్డ్ అవుతుంది. ఆ తర్వాత వీటిని ఇలా కట్ చేయాలి. నాకు తెలియదు, ఏదో యూట్యూబ్ వీడియోలో చూసాను నేను అదే ఫాలో అవుతున్నా పర్ఫెక్ట్గా. ఇది ఇక్కడ తర్వాత సరిపోతుందా ఇంకొంచెం అర్థం. అయినా ఎక్కువైతే ఏమైంది, తక్కువ అయితే ఫీల్ అవ్వాలి కదా. ఓకే, ఇక్కడ పక్కన పెడదాం. ఇప్పుడు ఇందులో వాటర్ కలుపుదాం. వాటర్ ఇది రైట్. బాటిల్ నాది కాదు, మా పక్క రూమ్ వాడిది. ఓకే, ఇప్పుడు ఈ మిర్చి బజ్జీస్ కట్ చేసాం కదా ఇందాక, ఇందులోకి షిట్ బ్రేక్ అయిపోయిందంట్రా. సర్లే, దీనిలోకి ఈ జీరా అండ్ బీసన్ ఈ పేస్ట్ని ఇలా పెట్టాలన్నమాట. మిర్చి బజ్జీలు 3 కష్టమే తెలుసా. బజ్జీలు పండు దగ్గర ఏదో అన్నా ఏంటన్నా తొందరగా ఇవ్వలేదు నువ్వు, అది ఇది అని చెప్పి మనం అరుస్తాం. కానీ ఇప్పుడు ఈ బౌల్లోకి ఇలా ఇది తీసుకోవాలి. ఏంటరా ఇది? శనగపిండి. ఇందులో ఉప్పు అలాగా, ఉప్పు ఎక్కడ ఉన్నాయి? హియర్. షీట్. ఓకే, టేక్ సమ్ ఉప్పు. ఇందులో కలుపుదాం. మనకు ఉప్పు వేయడం కూడా సరిగ్గా చాలాసార్లు ఉప్పు తప్పేస్తాం అన్నమాట. మనం కాదు, నేను. ఇట్స్ మీ. ఓకే ఓకే, నాట్ ఆల్ ఆఫ్ యూ. ఇట్స్ మీ. మళ్ళీ వాటర్ బాటిల్ ఎక్కడ పెట్టాను? ఇప్పుడు ఇందులో వాటర్ వేసాం. వాటర్ వేసి ఇది ఎంత థిక్నెస్ వస్తుందో నాకు తెలియదు. ఏదో నాకు రైట్ అనిపించేదా అంతవరకు వాటర్ వేస్తానే ఉంటా. వస్తే వచ్చిన బజ్జీలు వాళ్ళ లేదంటే లేదు, ఏదైతే అది అయింది. బజ్జీలు ఫ్లాప్ అయితే ఫ్లాప్ అయినాయి. మనం నాన్ వెజ్ ఐటమ్స్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం వెజ్ ఐటమ్స్ కన్నా. కానీ సార్ ఇట్స్ ఏ డిఫాల్ట్ ఫీచర్ యూనో. నాకు ఎందుకో బజ్జీలు డబుల్ ఫ్రై చేయాలనిపించింది. ఎక్కడ చూసినా కానీ సార్ తింగా ఉంటుంది కదా, లైక్ అందుకని చెప్పేసి ఒకసారి బజ్జీ వేసి దాన్ని మళ్ళీ పిండిలో వేసి దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేస్తే ఐడియా బాగానే ఉంది కదా. అదే చేద్దాం ఇప్పుడు. బజ్జీలు వేసి మళ్ళీ దాన్ని బజ్జీ వాటర్లో వేసి అప్పుడు దాన్ని బజ్జీ చేద్దాం. డబుల్ బజ్జీ, ఇది సింగిల్ బజ్జీ. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందా? లైక్ ఇలా ఉంది. ఆయిల్ వేద్దాం. దిస్ ఈజ్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఇందాక 1 లీటర్ ఆర్డర్ పెట్టాను. ఏంటిది క్లోజ్ చేస్తుంది? ఇందాకే కదా నేను ఓపెన్ చేయడం మర్చిపోయాను. ఈ మాత్రం పాన్ సరిపోయిందో లేదో కూడా నాకు తెలీదు. ఏదో పోస్తూ పోతున్నా. ఆయిల్ ఎక్కువైతే అయ్యింది, లేదంటే లేదు. ఎలాగో నేను డైలీ వండాను కాబట్టి ఏదైనా కానీ మనకి ప్రాబ్లం లేదు. ఒకేసారి ఒక 3 బజ్జీస్ వద్దామా? 3కి ప్లేస్ సరిపోతే చాలు. అందుకని నాకు ఎందుకో నేను కలిపిన పిండి సరిపోదు అనిపిస్తుంది. ఇంకో పక్కన బాక్స్ కూడా ఏదో చిన్న బాక్స్ తీసాను నేను. ఇంత చిన్న బాక్స్లో ఇంత పెద్ద మిర్చి బజ్జీస్ వేస్తే అలా ఫీల్ అవుతారా? నాకు మూడింది ఇప్పుడు డబల్ బజ్జీ కాదు, సింగిల్ బజ్జీకే దిక్కులేదు ఇక్కడ. రే ఏందిరా ఇది? బజ్జీలాగే రావట్లేదు బ్యాటర్ అసలు.
నాట్ స్టిక్కింగ్ రే. పిండి అసలు దీనికి స్టిక్ అవ్వట్లేదు. ఇలా వచ్చింది ఏదైతే అదేంది అర్థం లేకపోతే అందులో వేసిన తర్వాత దాని మీద అర్థం పిండి. సేఫ్ రా బాబు. జస్ట్ మిస్. బజ్జీల కోసం పిండి ఇవన్నీ ఆర్డర్ పెట్టడం ఒక లెక్క అనుకుంటే దానికి హోల్స్ ఉన్నది కూడా కావాలి. మన దగ్గర లేదు. ఇది ఒకటి ఉంది రూమ్లో, అక్కడ కనపడింది, దీన్నే వాడుతున్నాను. బజ్జీలు మాడిపోయినా కానీ ఏమైనా కానీ సరే చూసుకుందాం. ఐ మీన్ ఏదైతే టర్న్ చేయడానికి కదా లాస్ట్లో తీసేటప్పుడు దీన్ని ఇంకొక స్పూన్తో ఇలా లేపుదాం, అయిపోయింది కదా. అనవసరంగా ఎందుకు? అర్రే ఏంద్రా అడిగి తిరగదు ఇది. నా చేతికున్న వాటర్ అని పడినాయి అంటావా? ఆయిల్ రౌండ్ వస్తుంది. సో సక్సెస్ఫుల్లీ బజ్జీలు వేసాను అనుకున్నా, కాకపోతే ఇవి మాడిపోయినాయి. కొంచెం బిట్టి ఇప్పుడే తుంచుకొని చూసాను, లైక్ ఇలా కొద్దిగా తీసి ఇది టేస్ట్ కొంచెం మాడిపోయినట్టు వస్తుంది. నేను మిగిలిన 3 కూడా వేసే ధైర్యం నాకు లేదు, కానీ ఇదేం చేయాలో అర్థం కాదు. అందుకే కట్ చేసి పకోడీ వేద్దామని ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఈ కట్ చేసి ఇప్పుడు ఇందులో పకోడీ వేస్తా. పకోడీకి ఉల్లిపాయలు కూడా కావాలని ఇప్పుడే చూసా, అందుకని చెప్పేసి ఇప్పుడు వీటిని కట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని తీసి ఇందులో వేద్దాం. పాకకి సరిగా ఏంట్రా ఇది వెజిటేబుల్ పకోడా అయ్యేటట్టుంది. ఇన్నున్నాయి, బేసన్ కదరా ఎక్కువ ఉండాల్సింది. ఇప్పుడు ఇది ఏదైతే అదింది వేద్దాం. పకోడీ అయితే పకోడీ అయితే, చెకోడీ అయితే చెకోడీ అయితే తెలుసుకుందాం. ఒకదాని మీద ఒకటి వేద్దాం, ఎందుకంటే ఇదంతా సపరేట్ అయిపోయేలా కనపడుతుంది నాకు, అందుకని. ఓకే, అండ్ ఇదిగో ఈ పకోడీలు అయితే చూడడానికి ఇలా ఉన్నాయి. ఏం చేస్తున్నారని అసలు. ఫైనల్లీ మన పకోడీ కూడా అయిపోయింది అనమాట. ఓకే 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 తీసి ప్లేట్లో వేద్దాం. సక్సెస్ఫుల్లీ ఇప్పుడు మనం 2 వంటకాలని చెడగొట్టాం. ఒకటి పకోడీ, 2 మిర్చి బజ్జీ. ప్లేట్లో వేసి చూపిస్తా, అప్పుడే కాస్త క్లారిటీ వస్తుంది. ఇది ఉందా పోయిందా అనే క్లారిటీ నాకైతే లేదు ఇప్పుడు. సో తెలుసు వేడిగా ఉంది. ఒకదాన్ని ఇలా రైస్ చేద్దాం. బాగా కాలుతుంది బాగుందా. ఇప్పుడే ఆయిల్లోంచి తీస్తే కాలదా, డైరెక్ట్ పట్టుకుంటాడు ఎవడైనా. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. కనపడుతుందా? అదే ఎండ్ ఆఫ్ ద డే మనం చేసిన ఎంత దరిద్రంగా వచ్చినా కానీ సరే పైన ఇలా పుదీనా ఆకులు ఇలాంటివి 2-3 వేయాలన్నమాట. అఫ్కోర్స్ టేస్ట్ వర్స్ట్గా ఉన్నా కానీ సరే చూసినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే మనం కూడా ఏదో ఒకటి చేసాం కదా అని. నేను తెచ్చిన పుదీనా ఆకులు కూడా సరిపోలేదు. ఇప్పుడు మళ్ళీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి తేవాలా? ఏంట్రా బాబు ఇది. ఎదిగో లైక్ దిస్ వీ నీడ్ టు డెకరేట్ దిస్. ఓకే దిస్ ఈజ్ మై ఇదే మనం ఇందాక వేసిన పకోడీ. కొంచెం చకోడీలాగా ఉండొచ్చు చూడడానికి, బట్ ఇట్ ఈస్ స్టిల్ పకోడీ. ఓకే పర్లేదని చెప్పచ్చు. బజ్జీగా పకోడీగా బాగుంది.